ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, మరి ఆ యొక్క మనము ఎలాగా మరి యుద్ధంలో ఎలాగైతే ప్రజలైనటువంటి వారు ఆ యొక్క అన్ని విధాల సిద్ధపడి మరి ఎలాగైతే యుద్ధానికి వెళ్తారో, అలాగే దైవజనులైనటువంటి మనము, విశ్వాసులైనటువంటి మనం సిద్ధపడే విషయంలో మనము ఆ యొక్క సరిగా సిద్ధపడి మనము ఆ యొక్క దేవుని పరిచర్యలో ముందుకు సాగాలని దేవుడు మరి ఆయన కోరుకుంటూ ఉన్నారు. మరి ఆయన కొన్ని మరి వచనాలు మరి నాకు ప్రభు చూపించినటువంటి వచనాలు మరి మీతో పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. ఆ యొక్క సంఖ్యాకాండంలో ఉన్నటువంటి విషయాలు, సంఖ్యాకాండము 9వ అధ్యాయము 10వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నటువంటి మాట చదవాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా చూడండి, సంఖ్యాకాండము 10వ అధ్యాయము 9వ వచనం. మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షించబడుదురు అని ఈ మాట మరి సాక్షాత్తు మరి యెహోవా దేవుడు మరి ఆ యొక్క తన యొక్క బిడ్డలతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ యొక్క మరి మన దేవుడు మరి తన ప్రజలు ఆ యుద్ధాల్లో గెలవాలి, వారు వెళ్ళేటువంటి ప్రతి చోట వారికి విజయము కావాలి అని అంటే మొట్టమొదటిగా వారు చేయవలసిన పని ఏంటి అని అంటే బూరలు ఆర్భాటముగా ఊదండి అని చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ యొక్క దేవుడు వారి పక్షముగా యుద్ధం చేస్తారు. మరి చాలా యుద్ధాలు మరి ఆ యొక్క మనం చూసినప్పుడు ఆ యొక్క చాలా తక్కువ మంది, ఇంచుమించు ఒక యుద్ధంలో అయితే నేను చదివినప్పుడు 30,000 మంది మాత్రమే యుద్ధంలో ఉంటారు. అయితే అక్కడ శత్రు సైన్యం మాత్రము కొన్ని లక్షల్లో ఆ శత్రు సైన్యం ఉంటుంది. ఈ లక్షల మంది సైన్యాన్ని 30,000 మంది జయించగలరా అంటే అది అసంభవము. మరి మానవుని రీతిగా, మానవుని శక్తిని బట్టి అది జరగడము అసాధ్యము. అయితే దేవుడు మరి వారి పక్షముగా యుద్ధం చేసినప్పుడు అది సాధ్యపడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి 30,000 మందిని ఉపయోగించుకొని మరి అనేక వేల మందిని, లక్షల మందిని దేవుడు ఆ యొక్క మరి ఓడించే విధంగా ఆయన కార్యాలు జరిగించారు. అలాగే మరి మన జీవితంలో కూడా మనము ఈ దేవుని యొక్క బిడలంగా ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్నప్పుడు మనం అనేక పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉంటాం. మన జీవితంలో మరి ఆ యొక్క అనేక సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి, అనేకమైన ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉంటాయి, అనేకమైనటువంటి మరి ఆ యొక్క ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉంటాయి. అనేక మంది మనకి వ్యతిరేకంగా వారు మారిపోతూ ఉంటారు. మన కుటుంబస్తులే మనకి వ్యతిరేకంగా మారిపోతూ ఉంటారు. మన యొక్క మరి ఆ యొక్క ఇరుగు పొరుగు వారే మనకు విరోధంగా మారిపోతారు. ఎందుకంటే మనము నమ్మకమైనటువంటి మార్గంలో వెళ్తున్నామని, ఆ యొక్క మనం దేవుని యొక్క మార్గంలో జీవిస్తున్నామని మన కుటుంబమే ఒకవేళ మనకి వ్యతిరేకంగా మరి తిరగవచ్చు. ఎందుకంటే మరి ఒకవేళ దైవజనులే మరి మనతో పాటు ఉండేటువంటి దైవజనులే మనకు వ్యతిరేకంగా మరి వచ్చేటువంటి పరిస్థితులు కూడా మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఎందుకంటే మనము ఆ యొక్క మన మన ఆత్మీయ స్థితి ఉన్నతంగా ఉన్నది అన్నప్పుడు మనకి అనేక రకాలుగా మరి చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క అనేక అసూయ సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు ఖచ్చితంగా మన మీద మరి ఆ యొక్క ఏ విధంగానైనా మనల్ని కృంగదీయాలని, ఏ విధంగానైనా మనల్ని పడవేయాలని అనేటువంటి ఆలోచనలతో వారు ప్రయత్నాలు జరిగిస్తూ ఉంటారు. మరి అయితే ఇటువంటి అనేకమైనటువంటి యుద్ధాల్లో మరి మనం ఇవన్నీ కూడా మనం దేంతో పోల్చుకోవచ్చు అంటే మనం ఎదుర్కొనేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధాలతో మనం పోల్చుకోవచ్చు. ఆయన చెప్తారు కదా ఎఫెసీ పత్రికలో, మీరు పోరాడునది శరీరులతో కాదు, ఏం చెప్తారండి, మీరు పోరాడినది శరీరులతో కాదు, అంధకార సంబంధమైన లోకనాథులతోనూ మరి వాటితో మీరు దురాత్మల సమూహంతోనూ మీరు పోరాడుతూ ఉన్నారు అని చెప్తా ఉన్నారండి. మన పోరాటము, మన యుద్ధము మరి దేనితో అంటే ఈ లోకంలో అంధకార సంబంధమైనటువంటి లోకనాథునితో మరి దురాత్మల సమూహాలతో మనము
ప్రతిరోజు ప్రతి క్షణము మనం యుద్ధాన్ని జరిగిస్తూ ఉన్నాం. ఇటువంటి యుద్ధంలో మరి ఎలాగ మనం జయం పొందాలి అనేటువంటిది ఆనాడు ఆ యొక్క సంఖ్యాకాండంలో మరి మోషేతో దేవుడు ముందుగానే చెప్పి ఉన్నాడు. అదే మాట ఈరోజు మనతో కూడా ఆయన చెప్తా ఉన్నాడు. మిమ్మల్ని బాధించు శత్రువులు, మీకు ఎంతో బాధ కలుగుతుంది. ఈ శత్రువులు మరి ఈ ఆత్మ సంబంధమైన శత్రువులు, దురాత్మల సమూహాలు, మరి అపవాది సంబంధమైనటువంటి వ్యక్తులు, మరి వీరందరూ కూడా మరి వారు మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు మరి మీకు ఎంతో మరి ఆ యొక్క బాధ కలుగుతుంది బాధించే సమయంలో. అటువంటి సమయంలో మీరు బాధపడద్దు. మీరు ఏం చేయాలంటే మీరు వారి మీదకి యుద్ధానికి వెళ్ళండి. యుద్ధానికి వెళ్ళి సర్వాంగ కవచము ధరించుకొని మీరు యుద్ధానికి వెళ్ళండి. యుద్ధానికి వెళ్తూ ఏం చేయమంటున్నారు? మొట్టమొదట బోరలు ఆర్భాటముగా ఊదాలంటండి. ఎలా ఏం ఊదాలంటండి? బోరలు బోరలు ఊదాలి. అది ఎలా ఊదాలి? ఏదో మామూలుగా ఏదో భయపడతా ఊదడం కాదు. అలా మామూలుగా ఊదండి అని చెప్పలేదు. ఏదో ఏమవుతుందో గట్టిగా ఊదితే ఏమన్నా సమస్య వస్తుందేమో అని మెల్లిగా ఊదండి అని ఇక్కడ చెప్పలేదు. బోర్లు ఎలా ఊదాలి? ఆర్భాటముగా ఊదాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ విధంగా బోరలు ఆర్భాటముగా ఊదినప్పుడు మరి ఏం జరుగుతుందండి? అప్పుడు యెహోవా దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి మీరు రక్షించబడుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ విధంగా ఈ యొక్క బోరలు ఆర్భాటముగా ఊదండి అని చెప్తున్నాడంటే దేవుడైనటువంటి యెహోవా మీ పక్షముగా వచ్చి ఆయన యుద్ధము చేసే ఆ యొక్క కార్యము ప్రారంభము కానుంది. కాబట్టి మీరు ఆ విషయాన్ని మీరు మనసులో ఉంచుకొని నా దేవుడు నా పక్షముగా యుద్ధములు చేయడానికి దిగిరానై ఉన్నాడు, అందుకని నేను బూరలు ఆర్భాటముగా నేను ఊదుతాను అని మీరు ఆ యొక్క బూరలను ఆర్భాటముగా ఊదేటువంటి వారుగా మీరు ఉండాలి. ఏమిటి బూరలు అని అంటే ఆ యొక్క ఆరాధన అనేటువంటి బోర, ప్రార్థన అనేటువంటి బోర. మనము ఆర్భాటముగా ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ఆర్భాటముగా మరి బూరలు ఊదడం అంటే ఆ యొక్క ఆర్భాటముగా మరి ఆయనను మరి ఆయన ఎంతో గొప్ప దేవుడైన ఆయనను మనము ఆరాధించినప్పుడు మరి ఏమవుతుందంటే ఆ యొక్క ఆ దేవుడు మరి ఆ యొక్క తన కార్యాన్ని ప్రారంభిస్తారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ విధంగా మన యొక్క దేవుడు మన యొక్క జీవితాల్లో ఇటువంటి మరి గొప్ప మాటలు మనకి ఆయన తెలియజేశారు. మనం కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనకు ఎదుర్కొన్నటువంటి సమస్యలను బట్టి మనం కృంగిపోతూ ఉంటాం. మనం కృంగిపోయి ఆ యొక్క చాలామంది పురుషులైతే మరి వారు ఆ యొక్క స్నేహితుల వైపు చూస్తారు. మరి ఆ యొక్క కొంతమంది అయితే మరి ఈ లోకంలోకి వెళ్ళిపోతారు. మరి కొంతమంది ఈ విధంగా అనేక మంది ఆ యొక్క వారికి సమస్యలు వచ్చినప్పుడు మరి ఆ యొక్క దేవుని విడిచిపెట్టి వెళ్ళేవారుగా ఉంటారు. కానీ ఈ విధంగా దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో ఆర్భాటముగా ఎలుగెత్తి బోరలు ఊదేటువంటి అనుభవాలు మరి వారు చెయ్యరు అనేటువంటిది. అంటే ఈ లోకానికి బానిసలుగా అయిపోతారు, ఆ శత్రువులకు లోబడిపోతారు. ఆ యొక్క అయ్యా మేము ఏమీ చేయలేము, మీరేం చెప్తే అది చేస్తాం, మరి మీరే మా రాజు అని ఆ యొక్క చాలామంది ఆ యొక్క వెళ్ళిపోయేవారుగా ఉంటారు. మీరు అలా ఉండడానికి వీలు లేదు. మీరు ఆర్భాటముగా శత్రువులను ఎదిరించి మీరు ఆర్భాటముగా బోరలు ఊదినప్పుడు ఆ యొక్క దేవుడు మీ పక్షముగా యుద్ధము చేయని ఆరంభిస్తారు అని చెప్తున్నారని చూడండి. అలాగే మరి ఒక చోట ఇటువంటి బోరలు ఊదినటువంటి అనుభవమే మరి ఆ యొక్క దైవజనుల యొక్క జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియులారా, మరి ఆ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో మరి న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మనం చూద్దాం. ఏం జరిగింది ఈ యొక్క బూరలు ఊదినప్పుడు, ఎటువంటి కార్యాలు జరిగినవి అనేటువంటిది మనం చూద్దాం. మరి న్యాయాధిపతులు ఆ యొక్క 6వ అధ్యాయము 34వ వచనం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 34వ వచనం మనం చూసుకుందామండి. యెహోవా ఆత్మ గిద్యోనును హసించెను. అతడు బోర ఊదినప్పుడు అబీమెలెకు కుటుంబ వారు అతని యొద్దకు వచ్చిరి. అతడు మనుష్యులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు, జెబులూను,
నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొంటకు వచ్చిరి. అప్పుడు హల్లెలూయా. గిద్యోను నీవు సెలవిచ్చినట్టు హల్లెలూయా. చూడండి ఇక్కడ గిద్యోను అనేటువంటి గొప్ప దైవజనుడు మరి ఏం చేస్తున్నాడంటే ఆ, అక్కడ 34వ వచనంలో మొట్టమొదటి భాగంలో ఫస్ట్ లైన్లో మనం చూస్తున్నాం కదా, దేవుని ఆత్మ గిద్యోనును ఆవరించును. అనేసి ఏమి ఆవరించిందండి గిద్యోనును? ఆత్మ దేవుని ఆత్మ గిద్యోనును ఆవరించింది. ఆవరించింది. ఈ యొక్క దేవుని ఆత్మ మనలను ఆవరించేటువంటి అనుభవాలు మనం కూడా కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనల్ని ఆవరించిందో మనం కూడా ఆ యొక్క దేవుని కొరకు ధైర్యముగా నిలబడి ఆ యొక్క యుద్ధంలో పోరాటం చేసేవారుగా ఉంటాం. మరి ఇక్కడ దేవుని ఆత్మ గిద్యోనును ఆవరించినప్పుడు అతడు బోర ఊదడం ప్రారంభించాడు. ఏం బోర? ఆ యొక్క బోర దేనికి వస్తున్నాడంటే యుద్ధానికి మేము సిద్ధం, యుద్ధానికి మేము తయారుగా ఉన్నాం, మరి మా దేవుడు మా పక్షముగా దిగి రాబోతా ఉన్నాడు, ఆయన మా పక్షముగా దిగి వచ్చి యుద్ధము చేయబోతా ఉన్నాడు, మేము ఒంటరి వారము కాదు, మా దేవుడు మా పక్షముగా ఉన్నాడు అని చెప్తూ దానికి సాదృశ్యంగా ధైర్యముగా నిలబడి ఏం చేస్తున్నాడండి? బోరా ఊదుతా ఉన్నాడు. అప్పుడు గిద్యోను దేవుని ఆత్మతో నింపబడి ఆ యొక్క బోర ఊదినప్పుడు ఏం జరిగిందండి? అబీయెజరు కుటుంబపు వారు గిద్యోను దగ్గరికి వచ్చారంట. ఎవరండి ఈ అబీయెజరుగా అనేటువంటిది నేను చూసినప్పుడు ఆ యొక్క ఈ అబీయెజరు కుటుంబము ఎవరు అని మరి చూస్తే ఆ యొక్క ఈ అబీయెజరు కుటుంబం వారు ఎవరంటే ఆ యొక్క మనష్షే గోత్రములో నుంచి ఆ యొక్క మనష్షే ఆ యొక్క మనష్షే వంశంలో నుండి వచ్చినటువంటి ఒక వారిని ఒక గ్రూప్ని ఈ యొక్క అబీయెజరు అనేటువంటి ఆ యొక్క నామంతో పిలువబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత వచ్చిన మనం చూసినట్లయితే ఆ యొక్క మనష్షీయులందరూ వచ్చారని చెప్తా ఉన్నారు. ఈ అబీయెజరు కుటుంబం వారు వచ్చారు. అంత మాత్రమే కాదు, వాళ్ళ మూల గోత్రమైనటువంటి మనష్షేయులు కూడా మరి వారందరూ కూడా వచ్చారు అని చెప్తున్నారండి. ఆ తర్వాత వారు మాత్రమే కాకుండా మరి ఎవరు వచ్చారండి? అషేరు, జబూలును, నఫ్తాలి అనేటువంటి గోత్రాల వారు కూడా ఆ యొక్క మరి వారి దగ్గరకు కూడా మరి వీరందరూ కూడా ఇదిగో రండి, యుద్ధానికి రండి, మనం అందరం కూడా సిద్ధపడదాం అని ఒకరికొకరు ప్రేరేపించుకొని ఒకరికొకరు పురిగొల్పుకొని మరి వారందరినీ కూడా పిలుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి ఎన్ని గోత్రాల వారు వచ్చారు. మొట్టమొదటిగా అబీయెజరు కుటుంబం వారు వచ్చారు, మనష్షే గోత్రం వారు వచ్చారు, మరి అలాగే నఫ్తాలి గోత్రం వారు వచ్చారు, అలాగే మరి జబూలును అనేటువంటి ఆషేరు అనేటువంటి గోత్రాల వారు మరి వచ్చినట్లుగా మరి ఇంచుమించు 4 ఇశ్రాయేలుల్లో 4 గోత్రాల వారు ఎక్కడో అట్టడుగున దాగుండిపోయి అట్టడుగున మరి మరుగున పడిపోయి మరి పైకి రాకుండా మరి బహిరంగంగా మరి కనిపించకుండా మరి ఎంతో భయముతో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో నుంచి వారు విడుదల పొంది వారు బయటకు వచ్చి మరి ఆ యొక్క దేవుని యొక్క మరి ఆ యొక్క మరి బిడ్డలను మరి బలపరిచినట్లుగా దేవుని యొక్క మరి ఆ యొక్క కార్యాలు చేసినట్లుగా గిద్యోనును బలపరిచినట్లుగా ఇదిగో మేము మీకు తోడుగా ఉంటాము, మేము మీతో ఉన్నాము అని గిద్యోనును ధైర్యపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియులారా, మరి నేను ఒక్కడే, నేనేమీ చేయలేను, నా వల్ల ఏమీ కాదు అని ఆ యొక్క అంతకుముందు మరి ఆ యొక్క గిద్యోను పరిస్థితి ఏమిటి మనకు తెలిసిందే. మరి అతను ఏం చేసేవాడండి? నా కుటుంబం బాగుంటే సరిపోద్ది, నేను బాగుంటే సరిపోద్ది అని ఆయన ఏమనుకున్నాడంటే తను ఒక భయముతో జీవించాడు. నేను అంతకుముందు జీవితంలో అతను ఎంతో భయముతో జీవించినప్పుడు అతను ఏమీ సాధించలేకపోయాడు. కానీ ఎప్పుడైతే ధైర్యముగా నిలబడ్డాడో, మరి ఎప్పుడైతే ప్రభు కొరకు నేను ఒంటరిని కాను, ప్రభు నాతో కూడా ఉన్నాడు అని ధైర్యంతో నిలబడ్డాడో అప్పుడు వెంటనే ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క శక్తి వారి మధ్యలోనికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. నేను ఒంటరిగా ఉన్నటువంటి ఆ గిద్యోను 5 ఆ గోత్రాల వారు కలిసి తనతో పోరాడేటువంటి యోధులుగా, తనతో మరి నిలబడేటువంటి వారిగా ప్రభువు సమకూర్చినట్లుగా మరి ఆ యొక్క గొప్ప అద్భుత కార్యాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నామండి. మరి ఆ విధంగా మరి మన జీవితాల్లో కూడా మనం కూడా ఒంటరిగా ఉన్నానే, అయ్యో నేను ఒంటరిని అయిపోయానే
అని కుమిలిపోతూ ఉండడం వల్ల ఉపయోగం లేదు, మరి బాధపడుతూ ఉండడం వల్ల ఉపయోగం లేదు. మనం ఆ విధంగా మరి కృంగిపోతూ ఉండడం వల్ల మరి ఆ యొక్క ఎంతో మరి నష్టం మరి జరుగుతూ ఉంటుంది. మరి ఈరోజు మరి కొన్ని ఆ యొక్క మరి మానసిక సంబంధమైనటువంటి ఆ యొక్క హాస్పిటల్స్కి ఒక్కొక్కసారి మరి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు చెప్పేది ఏంటంటే, మాకు ఎవరూ లేరండి, మేము ఒక్కరి వారమే అని వారు చెప్తూ ఉంటారు. మాకు ఆ యొక్క మరి అటువంటి పరిస్థితులు మరి ఆ యొక్క వారు ఆ విధంగా నేను ఒక్కడే, నాకెవరు లేరు, నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించట్లేదు, నా సహోదరులు నన్ను ప్రేమించట్లేదు, వారు నన్ను వదిలిపెట్టేశారు అని ఆలోచన కలిగి ఉండడం వల్ల ఈరోజు అనేక మంది యవన బిడ్డలు, యవనస్తురాళ్ళు మరి ఆ యొక్క మానసిక రోగాలతోటి మరి వారు హాస్పిటల్స్కే వారు పరిమితమైపోయినటువంటి పరిస్థితులు చూసినప్పుడు ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది. మరి ఒంటరితనం అనేటువంటిది మరి మనం ఆ యొక్క సైతాను మనకి ఆ యొక్క మనల్ని శోధించడానికి, మనల్ని బలహీనపరచడానికి, మనల్ని కృంగదీయడానికి ఈ యొక్క ఆలోచన అది రప్పిస్తూ ఉంటుంది. అయితే మనము ఒంటరి వారము కాదు ప్రియులారా. మన పక్షముగా ఎవరున్నారండి? రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు అయినటువంటి దేవాది దేవుడు మన పక్షముగా ఉన్నాడు. చూడండి, ఈ విధంగా నా జీవితంలో మరి ఆ యొక్క నేను అనుభవాలు చెప్పాలంటే చాలా అనుభవాలు ఉన్నాయి. గతించిన 20 సంవత్సరాల పరిచర్యలో మరి నేను చూశానండి. వీటన్నిటిని కూడా చాలా మరి పరిస్థితులు నేను అనుభవించి వాటన్నిటిని కూడా నేను చెప్పగలుగుతా ఉన్నాను. నేను ఎప్పుడైతే ఒంటరిని అయిపోయాను అని నేను అనుకుంటానో మరి ఆ సమయంలోనే నేను ప్రభువు వైపు చూస్తాను. ఆ సమయంలోనే ప్రభువా మరి నన్ను నేను ఒంటరిని కాదు, నాకు ఒక మంచి దైవ సేవకుడు నాకు పరిచయం చేయి, నాకు ఒక ప్రాంతానికి నన్ను తీసుకుని వెళ్ళు, ఒక నూతనమైనటువంటి ద్వారాన్ని నా కొరకు తెరువయ్యా అని నేను ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నా ప్రార్థన వింటాడు. మరి నేను ఏదైతే ప్రార్థన చేశానో, ఏ రాష్ట్రం కొరకైతే ప్రార్థన చేశానో, ఏ ప్రాంతం కొరకైతే ప్రార్థన చేశానో ఆ ప్రాంతంలో నుంచే ఆ యొక్క దైవ సేవకుడు మరి ఆ యొక్క నాతో కలిసే విధంగా, ఆ యొక్క మేమిద్దరం కలిసి పరిచర్య చేసే విధంగా మరి ద్వారాలు తెరుస్తూ ఉంటారు. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇటువంటి అనుభవాలు నేను మరి గత 15 సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నాను. మరి అనేకము మరి నేను లెక్క చెప్పలేను అది ఎన్ని అద్భుతాలు, ఎటువంటి కార్యాలు ప్రభు చేశాడు. ఎప్పుడైతే నాకెవరూ లేరు, నేను ఒంటరిని అనేటువంటి ఆలోచన నాకు వస్తుందో వెంటనే నేను ఆ యొక్క నా తండ్రి సన్నిధికి వెళ్ళి నేను మోకరిస్తాను. మరి ప్రభువా, ఏమిటి సైతాను మరి ఈ విధంగా శోధిస్తుంది? నువ్వైతే నేను ఒంటరిని కాదు, మరి నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటానని నీవు నన్ను వాగ్దానం చేసావే, అనేక మంది జీవితాలకు మరి గొప్ప ఆశీర్వాదకారకంగా నువ్వు మారుస్తానని వాగ్దానం చేసావే, మరి ఏమిటి నాకు ఇటువంటి ఆలోచన వస్తుంది? నేను ఒంటరినని ఎందుకు నన్ను అపవాది శోధిస్తూ ఉంది అని నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ప్రభు ఆత్మ నా మీద ఆవరించి నన్ను ధైర్యపరిచే విధంగా ఉంటుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అటువంటి ఆ యొక్క అనుభవాలు మనందరి జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ఆ యొక్క ప్రభువుకి ప్రార్థన చేసి ఆ యొక్క ప్రభువు సన్నిధిలో కనిపెట్టి ఆ యొక్క ధైర్యాన్ని పొందుకొని ఆ యొక్క మనకున్నటువంటి సమస్యలన్నిటిలో నుంచి విడుదల పొంది జయాన్ని పొంది ఆ యొక్క శత్రువును జయించే విధంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, మనం ఒంటరి వారము కాదు, మనతో పాటు మరి అనేక మందిని మనతో పాటు లేవనెత్తబడాలంటే మనం ఏం చేయాలండి? ఆ యొక్క దేవుని ఆత్మ ద్వారా మనం నింపబడి ఆ యొక్క ధైర్యముగా మనము బూర ఊదేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధైర్యంగా దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి, ధైర్యముగా దేవుణ్ణి గణపరిచేవారిగా ఉండాలి, ధైర్యముగా దేవుని ఆ యొక్క యుద్ధమునకు నేను సిద్ధము అనేటువంటి సూచనలు శత్రువుకి పంపించేవారిగా మనం ఉండాలి. ప్రియులారా, బోరలు ఎందుకు ఊతారండి? బోరలు ఎందుకు ఊతారు? ఇదిగో మేము యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటాం అని వాళ్ళు బూరములు ఊదుతూ ఉంటారు. మరి ఆ యొక్క మరి యుద్ధంలో మరి ఆ యొక్క ఆ బూరలు ఊదినప్పుడు శత్రువు ఏం అర్థం చేసుకుంటాడంటే, మరి ఇదిగో వారు యుద్ధానికి వచ్చారు, మన మీదకి దండెత్తడానికి వచ్చారు, మనం సిద్ధపడాలి, మరి మన ఆయుధాలన్నీ కూడా సమకూర్చుకుందాం అని వాళ్ళు పరుగు పరుగున వాళ్ళ ఆయుధాలన్నీ కూడా సమకూర్చుకుంటూ ఉంటారు. అటువంటి యుద్ధానికి సిద్ధపడేటువంటి విధంగా
మరి ఆ యొక్క మనము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నప్పుడు మరి ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు ఆయన జరిగించే దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యెహోవా ఆత్మ గిద్యోనును ఆవరించినప్పుడు అతడు బోర ఊదినప్పుడు అబీయెజరు కుటుంబం వారు కూడా వచ్చారంటండి. అబీయెజరు మొత్తం ఆ వంశం వారే, ఆ కుటుంబం వారు మొత్తం అంతా ఆ యొక్క బోర ఊదినప్పుడు అతని దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత మనష్యులందరూ, అబీయెజరు కుటుంబం వారంటే అందులో మనష్షే గోత్రంలో ఒక కొమ్మ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనష్షే వారందరూ మనష్షీలందరూ వచ్చేసారంట. ఆ తర్వాత అషేరు, జబూలును, నఫ్తాలి ఈ గోత్రాలు వారందరూ కూడా వారు కూడా దేవుని యొక్క మరి ఆ యొక్క పని కొరకు, ఆ యొక్క శత్రువు మీద యుద్ధం చేయడానికి మరి వారు కూడా బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈ విధంగా మరి ఇటువంటి మనము ఆ యొక్క దేవుని కొరకు బలముగా నిలబడినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు ఆయన జరిగించేవారుగా ఉంటారు. చూడండి ప్రియుల, 7వ అధ్యాయము 23లో కూడా ఒక మాట చదువుకుందాం. 7వ అధ్యాయము ఆ యొక్క న్యాయాధిపతులు 7వ అధ్యాయంలో మరి 23వ వచనాన్ని మనం చదువుకుందాం. న్యాయాధిపతులు 7:23. నప్తాలి గోత్రంలో నుండి, ఆషేరు గోత్రంలో నుండి, మనషే గోత్రం అంతటిలో నుండి పిలువబడిన ఇశ్రాయేలు కూడుకొని మిద్యానీయులను తరిమిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశారంటండి, ఈ యొక్క నప్తాలి గోత్రం వారు, ఈ యొక్క ఆషేరు గోత్రం వారు, ఈ యొక్క మనష్షే గోత్రం వారు, ఈ యొక్క వీరందరూ కూడా ఎవరెవరైతే పిలిపించబడినటువంటి ఇశ్రాయేలీలు వీరంతా ఏం చేసుకున్నారంట, వీరంతా కలిసి శత్రువులైనటువంటి మిద్యానీయులను వారు తరిమిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎప్పుడైతే ఒక్క వ్యక్తి విశ్వాస్యతను బట్టి, ఒక్క వ్యక్తి నమ్మకత్వాన్ని బట్టి, ఒక్క వ్యక్తి యొక్క ధైర్యాన్ని బట్టి, ఒక్క వ్యక్తి దేవుని ఆలోచన ప్రకారం నిలబడి మరి ఆ యొక్క దేవుని కార్యాలు చేయడానికి నిలబడ్డాడో, దేవుని యొక్క నామాన్ని ఆ యొక్క హెచ్చించడానికి నిలబడ్డాడో, ఆ యొక్క దేవుని కార్యాలు ఆ యొక్క వారి మధ్యలో జరగడం ప్రారంభించాయి. ఎవరైతే వారు మిద్యానీయులు అనేటువంటి శత్రు సైన్యానికి భయపడుతూ మరి ఎంతో మరి ఆ యొక్క బాధతో, దిగులుతో, మరి మా వల్ల ఏమీ కాదు, మరి వీళ్ళకు లొంగిపోదాం, మరి వీళ్ళకు భయపడతాం, మనం జీవిద్దాం, మరి మనం ఏమీ చేయలేము అని ఆ యొక్క చదిగిలబడిపోయినటువంటి స్థితిలో, ఒంటరి స్థితిలో ఉన్నటువంటి వారు ఇప్పుడు లేచి నిలవబడి ఏం చేశారండి, వారిని తరిమినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మరి బోర ఊదినప్పుడు ఆ యొక్క శత్రువును తరిమేటువంటి అనుభవాలు నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనం చూడబోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా, సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, యెరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకుండగా
భయమేలా మనకింక, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన శాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రొసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడదొసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యా మన అండ, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మన పక్షముగా యుద్ధం చేసేటువంటి దేవుడు యేసయ్య మన పక్షముగా ఆయన యుద్ధం చేస్తారు. మరి మనం ఎప్పుడైతే మన సమస్యల్లో, మన వ్యాధుల్లో, మన బాధల్లో మరి మనం ఆయనకు మొర్ర పెడతామో, ఆయన సన్నిధిలో మోకరించి మరి అటువంటి ప్రార్థన అనేటువంటి బోర మరి ఊదేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటామో, ఆ యొక్క విశ్వాసముతో ప్రార్థన చేసేటువంటి అనుభవాలు మనం కలిగి ఉంటామో, ఏ వ్యాధులు కూడా మనల్ని ఏం చేయలేవు, ఏ బాధలు కూడా మనల్ని ఏం చేయలేవు, ఏ సమస్యలు కూడా మనల్ని ఏమి చేయలేవు. దేవాది దేవుడు ప్రతి సమస్యలో నుంచి, ప్రతి వ్యాధి బాధల్లో నుంచి ఆయన మనల్ని తప్పించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఒకవేళ ఎరుకో లాంటి సమస్యలు, ఆ యొక్క గొప్ప ఒక ఎంతో బలమైనటువంటి ఆ గోడ లాంటి, అడ్డు గోడ లాంటి సమస్యలు, ఎరుకో గోడ లాంటి సమస్యలు, ఆ యొక్క ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ఒకవేళ నీవు ఎదుర్కొన్నా కూడా మరి ఆ యొక్క అద్భుతాలు చేసేటువంటి మన యేసయ్య మనతో ఉండగా మనము భయపడవలసినటువంటి అవసరం లేదు. మరి ఆ యొక్క ఎరుకో ఎదురైనప్పుడు మరి ఆ యొక్క ఎరుకోను ఆ యొక్క నేల మట్టము చేయడానికి మరి మనుషుల యొక్క ఆ యొక్క శక్తి ద్వారా, సామర్థ్యం ద్వారా జరగలేదు. కానీ దేవాది దేవుడే మరి అటువంటి ఎరికో గోడలను సైతము పడగొట్టి ఆ యొక్క ఎరికో ఆ యొక్క ప్రాంతము మీద ఆ యొక్క దేవుని యొక్క బిడ్డలు జయము పొందే విధంగా దేవుడే వారి కొరకు ఎరికో గోడలు కోల్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. మరి ఆ యొక్క మనుషుల ద్వారా కానటువంటి అటువంటి కార్యము కొన్ని వేలు, కొన్ని లక్షల మంది కూడా చేయలేనటువంటి కార్యము మరి అక్కడ జరిగింది. అది కేవలము దేవుడే తన ప్రజల పక్షముగా గొప్ప అద్భుతాన్ని జరిగించి ఆ యొక్క ఎరుకోను పడగొట్టినట్లుగా మనం చూస్తున్నాం. మరి అలాగే ఎర్ర సముద్రము దగ్గర మరి పరిస్థితిని మనం చూసుకున్నప్పుడు మరి అక్కడ వారందరూ కూడా, ఇశ్రాయేలీలందరూ కూడా అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇశ్రాయేల్లో చాలామంది మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, మిమ్మల్ని మరి అక్కడ ఐగుప్తులో మాకు సమాధులు లేవా, మరి మమ్మల్ని ఇక్కడ ఆ యొక్క చనిపోమని తీసుకొచ్చావా అని మరి వారు ప్రశ్నించడం ప్రారంభించారు ప్రియులారా. అయితే కేవలము ఒకే ఒక్క ఆ యొక్క దైవజనుడు మోషే మరి ప్రభువుకు ప్రార్థన చేసినప్పుడు, ఇదిగో మోషే, ఇదిగో నీవు ఊరక నిలుచుండి
చూడుము అని చెప్తా ఉన్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ యొక్క దేవుడు తన యొక్క బిడ్డలను మరి విడిపించడానికి మరి ఆ యొక్క మరి గొప్ప అద్భుత క్రియ, మరి ఎర్ర సముద్రాన్ని రెండుగా పాయలు చేయడము, మరి ఆ యొక్క గొప్ప కార్యాన్ని దేవుడు వారి మధ్యలో జరిగించాడు. దేవుడు ఈ విధంగా గొప్ప గొప్ప అద్భుతాలు కార్యాలు మరి తన బిడ్డల యొక్క జీవితంలో జరిగించుకున్నాడండి. మరి మూడవదిగా మరి మనం చదువుకుందాం. మరి అలాగే ఇక్కడ ఎప్పుడైతే మరి ఈ గిద్యోను మరి దేవుని ఆత్మతో ఆవరించబడి బోర ఊదినప్పుడు మరి అనేకమైనటువంటి గోత్రాల వారు మరి ఆ యొక్క కూడి మరి వారు దేవుని యొక్క మరి పక్షముగా వారు యుద్ధము చేసి మిద్యాన్లను తరమడానికి ఏ విధంగా అయితే ధైర్యము, ఆ యొక్క బలము, ఆ యొక్క తెగింపు, మరి ఆ యొక్క యుద్ధ ప్రావీణ్యత వారు పొందుకున్నారో, అలాగే మనం కూడా ఆ యొక్క మనం ప్రార్థన చేసినప్పుడు ఒక్క వ్యక్తి ఆ యొక్క నమ్మకంగా దేవుని కొరకు నిలబడి దేవుని ఆత్మచేత నిలబడి కార్యాలు జరిగించినప్పుడు గొప్ప కార్యాలు జరిగేవిగా ఉంటాయి అనేటువంటిది మనం మర్చిపోకూడదు. అందుకనే మరి మనము ఆ యొక్క గిద్యోను వలె మరి ఆ యొక్క ప్రార్థించే అనుభవాలు మనం కలిగి ఉండాలి. మరి గిద్యోను వలె మరి ఆ బోధ ఊదేటువంటి అనుభవాలు మనం కలిగి ఉండాలి. గిద్యోను వలె ధైర్యముగా నిలబడేటువంటి తెగింపు ఆ యొక్క మరి ఉండేవారిగా మనం ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. నీ ఒక్క మరి వ్యక్తి విశ్వాసాన్ని బట్టి అనేక మంది ఆ యొక్క గ్రామంలో రక్షించబడతారు. మరి ఒక విషయం మరి చెప్తానండి. మరి ఒక స్త్రీ ఉండేది. మరి ఆవిడ నా చిన్నతనంలో మరి ఒక ముసలావిడ ఆ యొక్క జీవితము గురించి నాకు తెలుసు. మరి ఆవిడ ఒక గ్రామంలోనికి ఆ యొక్క మొట్టమొదటిగా వెళ్ళింది. ఆమె వెళ్ళక ముందు ఆ గ్రామం అంతా కూడా భయంకరమైనటువంటి పాపంలో ఉన్నటువంటి పరిస్థితులు మరి ఆ యొక్క అక్కడ గమనించినట్లుగా అక్కడ ఉండేటువంటివి. ఎప్పుడైతే మరి ఆ దైవజనురాలు మరి ఆ గ్రామానికి వెళ్ళిందో, ఎవరైతే ఆ భయంకరమైనటువంటి పాపములో మరి త్రాగుడుకు మరి ఆ యొక్క అనేకమైన వ్యసనాలకు బానిసలైపోయినటువంటి వారందరూ కూడా మరి విడిపించబడి దేవుని వాక్యాన్ని విని వారందరూ కూడా రక్షించబడినట్లుగా మరి ఆ యొక్క ప్రజలందరూ కూడా చెప్తూ ఉంటారని చూడండి. ఆ యొక్క దైవజనురాల్ని దేవుడే మరి ఆ గ్రామానికి పంపించాడు. ఆ దేవుడే మరి ఆ గ్రామానికి పంపించి వారందరినీ రక్షించుకోవాలనేటువంటి ఆలోచన ద్వారా మరి దేవుడు ఆ యొక్క స్త్రీని వాడుకొని, ఆ స్త్రీకి ఎవరు కూడా లేరు, చాలా వృద్ధాప్యంలో ఉండేది. మరి ఆ ఇంచుమించు నాకు తెలిసినప్పుడే ఆమె వయసు ఇంచుమించు 70 సంవత్సరాలు ఉండొచ్చేమో. మరి అప్పుడు నేను చాలా చిన్నవాడిని, నాకు 10 సంవత్సరాలు లేకపోతే 10 లోపే, ఇంకా చిన్నవాడినే ఉంటాను. మరి ఆ సమయంలో మరి ఆ తల్లి యొక్క మరి సాక్ష్యాన్ని విన్నప్పుడు ఆ తల్లి మరి ఈరోజు మరి ఆ గ్రామంలోనికి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా మరి చెప్పేటువంటి మాట ఏంటంటే, ఆ తల్లి మా గ్రామంలోనికి వచ్చిందండి, ఆ తల్లి చెప్పిన సువార్తను బట్టే ఆ యొక్క ఒక గొప్ప విగ్రహారాధన అనేటువంటి ఆ బానిసత్వం నుంచి నేను విడబడి మరి ఒక విగ్రహారాధకుడిగా ఉన్నటువంటి ఈరోజు నేను దైవ సేవకుడిగా మారాను. దేవుని వాక్యాన్ని అనేక మందికి ప్రకటిస్తూ మరి బోధిస్తూ ఒక కొన్ని ప్రాంతాల్లో నేను సంఘాలు కట్టించేటువంటి విధంగా దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు. నేను రక్షించబడ్డానంటే ఆ కారణము ఆ యొక్క దైవజనురాలే, ఆ పేద విధవరాలే మరి మా గ్రామానికి వచ్చి మాకు సువార్తను చెప్పిందండి. ఆ సమయంలో నేను సువార్తను విన్నాను. నేను విని నేను రక్షించబడి నా కుటుంబాన్ని నేను రక్షించుకున్నాను, నా గ్రామాన్ని నేను రక్షించుకున్నాను. నా యొక్క మరి నా బంధువుల్లో అనేక మందికి నేను ఈ సువార్తను చెప్పి వారిని కూడా నేను రక్షణలోనికి నడిపించానండి. మరి ఆమె చేసినటువంటి కార్యం నేను ఎప్పటికీ మర్చిపోలేనండి అని ఆ దైవజనులు చెప్తా ఉంటే, మరి ఆ యొక్క దేవుడు మరి ఆ యొక్క స్త్రీని ఆ బలహీనతలో ఉన్నటువంటి వృద్ధాప్యంలో మరి రేపో మాపో చనిపోతానేమో అనేటువంటి స్థితిలో నాకెందుకు ఈ సేవ, నేనెందుకు చెయ్యాలి అని ఆ తల్లి అనుకోలేదు. కానీ ఆ గ్రామం కొరకు భారంతో ప్రార్థన చేసింది ప్రియులారా. ఆ గ్రామంలో ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించింది ప్రియులారా. ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ దేవుని వైపు తిరగాలి,
వారు ఉన్నటువంటి బానిసత్వంలో నుంచి వాళ్ళు బయటికి రావాలి, వారు ఉన్నటువంటి పాపపు సంకెళ్లలో నుంచి వాళ్ళు బయటికి రావాలి, దేవుణ్ణి ఆ యొక్క అంగీకరించాలి అనేటువంటి గొప్ప భారముతో మరి ఆ యొక్క స్త్రీ, మరి ఆ యొక్క అమ్మగారు మరి ఆ దేవుని పరిచర్య చేసినప్పుడు గొప్ప కార్యాలు జరిగినాయి. మరి అలాగే మరి నీవు నేను కూడా మరి ఏం చేస్తున్నాం? మనమైతే యవ్వనంలో ఉన్నాం, మరి మనం ఎక్కడికన్నా వెళ్ళగలం. మరి ఆ దినాల్లో మరి నేను చూశాను, మరి ఆవిడ ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ఏమి రిక్షాలు ఉండే కాదండి, ఏమి ఆటోలు ఉండే కాదు, ఏమి మరి ఏమి ఆ యొక్క రవాణా సదుపాయాలు బస్సులు కూడా ఉండే కాదు. ఆమె కేవలము కాలి నడకన నేను చూసేవాడిని. రోజుకి 10 కిలోమీటర్లు ఇంచుమించుగా ఆవిడ నడుచుకుంటూ ఆమె మినిమం 5 కిలోమీటర్లు మరి వచ్చి వెళ్ళేటువంటి ప్రాంతంలో మరి 5 కిలోమీటర్లు ఉంటుందని నేను చూశాను ఆ ప్రాంతాన్ని. ఆమె ప్రతిరోజు ఈ 2 కిలోమీటర్లు ఇటువైపు, 2 కిలోమీటర్లు అటువైపు, మళ్ళీ మధ్యలో ఒక పెద్ద కాలువ దాటాలి. మరి వంతెనలు కూడా లేవు ఆ టైంలో. ఆ కాలువ దాటాలంటే మరి చాలా మరి పురాతన కాలంలో మరి మా చిన్నతనంలో ఏదైనా కాలువ దాటాలంటే ఏదో బల్లకట్టు అనేది ఉండేది, లేదంటే నావ అనేది ఉండేది. మరి వాళ్ళు ఎవరైనా ఉండి దాటిస్తే దాటడానికి ఉండేది. మరి ఆ యొక్క ఎవరు లేకపోతే కనిపెట్టవలసి ఉండేది. మరి అటువంటి పరిస్థితుల్లో రవాణా సదుపాయాలు లేవు. మరి ఆ యొక్క సరైనటువంటి మరి ఏమీ కూడా సదుపాయాలు లేనటువంటి సమయంలో ఆ స్త్రీమూర్తి మరి ఆ ప్రాంతాలకు వెళ్ళి ఎలాగ సువార్త ప్రకటించి ఆ గ్రామము ఈరోజు మరి రక్షించబడడానికి ఆమె కారకురాలైందో, అలాగే ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నా జీవితంలో కూడా మరి ప్రభువు అటువంటి గొప్ప కార్యాలు ఆయన జరిగించబోతా ఉన్నాడు. మరి నీ ద్వారా నా ద్వారా కూడా అనేకమైనటువంటి గ్రామాలు మరి ప్రభువు వైపు నడిపించబడడానికి ఎప్పుడైతే ఆ బూర ఊదాడో, గిద్యోను బూర ఊదాడో, అనేక గోత్రాల వారు ఎలాగైతే యుద్ధానికి సిద్ధపడి మరి యుద్ధము చేసి మిద్యానీయులను తరిమేశారో, అలాగే అనేక మంది అవిశ్వాసులైనటువంటి వారు, పాప బంధకాల్లో ఉన్నటువంటి వారు, మరి అనేక మంది మరుగున పడిపోయినటువంటి వారు, మరి వారికి దేవుడంటే తెలియదు, దేవుని శక్తిని తెలియనటువంటి వారు దేవుని శక్తిని తెలుసుకొని మరి దేవుని కొరకు నిలబడి వారు కూడా శత్రువుని జయించి యుద్ధం చేసే విధంగా తయారు చేసేటువంటి బాధ్యత మరి నీ భుజాల మీద నా భుజాల మీద ఉన్నది అనేటువంటిది గుర్తించాలని ప్రభు పేరిట మనం హెచ్చరించబడతా ఉన్నామండి. చూడండి, మరొక మాటను మనం చదువుకుందాం. మరి యెహోషువ మరి యెహోషువలో 6వ అధ్యాయము 20వ వచనము మరి చదవాలని మనవి చేసుకుంటున్నాను. మరి ఎవరైనా దైవజనులు తీసినట్లయితే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం అండి, నేను చదువుతున్నాను. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ఏం ప్రాకారం అండి ఇది? యెరికో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రజలందరూ తమ ఎదుట చక్కగా ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. చూడండి, ఇక్కడ ఎవరు బోరలు ఊదారంట? ఇదంతా కూడా దేవుని ప్రణాళిక. యాజకులు ఏర్పాటు చేయబడినటువంటి వారు బోరలు ఊదాలి. ఒక్క గిద్యోను మరి బోర ఊదినప్పుడే మిద్యానీయులు మరి సైన్యమంతా కూడా తరమబడితే ఈ యాజకుల సమూహము మరి సేవకుల సమూహము మరి బోరలు ఊదినప్పుడు ఎంత గొప్ప కార్యం జరిగిందంటే యెరికో గోడలే కూలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆ విధంగా సేవకులందరూ కూడా మరి వారు ఒక్కరిగా వారు ఉండి పని చేయడం కంటే, ఒకవేళ అవకాశం ఉంటే కొంతమందితో కలిసి పని చేసినప్పుడు గొప్ప కార్యాలు, ఇంకా యెరికో లాంటి సమస్యలు కూడా మరి తెగిపోయేటువంటి విధంగా, యెరికో లాంటి సమస్యలు కూడా తీరిపోయేటువంటి విధంగా మరి దేవుడు మన యొక్క జీవితాల్లో, మన విశ్వాస జీవితాల్లో మరి కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. చూడండి ప్రియులారా, మరి మరి అటువంటి బంధకాలు
మరి నిన్నకు ఒక దైవజనుడు మరి ఆ యొక్క కొన్ని ఆ వీడియోస్ పంపించారు. మరి ఒక భయంకరమైనటువంటి మరి ఒక దురాత్మతో ఉన్నటువంటి స్త్రీకి మరి ఆయన వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ దురాత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మరి చూడండి ప్రియులారా, ఎంత గొప్ప విషయము. మరి దేవుడు మరి ఆ యొక్క తన యొక్క ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలు మరి వారు యొక్క జీవితాల్లో మరి వారి ద్వారా మరి గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటారు. మరి అటువంటి గొప్ప కార్యాలు మరి స్టీవెన్ అయ్య గారు మరి భారతదేశానికి వచ్చినప్పుడు మరి ఆంధ్రాలో మరి అంతగా దురాత్మల ప్రభావం ఉండదు. కానీ మరి నార్త్ ఇండియాలో మరి బీహార్, గయా ఈ ప్రాంతాల్లో మేము వెళ్ళినప్పుడు మరి ఇంచుమించు ఆ మీటింగ్లో ఇంచుమించు ఒక 500 మంది కన్నా ఎక్కువ మంది ఉంటారు. మరి అటువంటి మీటింగ్స్లో మరి స్టీవెన్ అయ్య గారు వాక్యం చెప్తా ఉంటే మరి ఇంచుమించు ఒక 10-20 మంది దురాత్మలు పట్టినటువంటి వారు గిలగిలా కొట్టుకుంటూ మేము ఇక్కడ ఉండం అని అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మరి ఆ యొక్క ఎప్పుడైతే దేవుని వాక్యం అక్కడ ప్రకటించబడడం ప్రారంభిస్తుందో, ఎప్పుడైతే గంభీరంగా అక్కడ ఆరాధన చేయడం ప్రారంభించబడతాదో అక్కడ దురాత్మలు ఆ ప్రాంతంలో అక్కడ ఉండలేవండి. వెంటనే అవి మరి అక్కడి నుంచి మమ్మల్ని పంపించేయండి, మేము ఇక్కడ ఉండం, మమ్మల్ని పంపించేయండి అని బ్రతిమాలుకుంటూ ఉంటాయి. మరి ఆ సమయంలో మరి ఆ యొక్క దైవజనులు స్టీవెన్ అయ్య గారు మరి వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తారు. మరి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఇంకా దైవజనులు మనోహర్ అయ్య గారు ఇలాగ మాతో ఉన్నటువంటి టీం అంతా కూడా మరి వెళ్ళి అక్కడ వారందరి నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి ప్రభావము మరి ఆ ప్రాంతముల్లో మరి బలముగా మరి ఆ ప్రాంతముల మీద దిగి వచ్చి అనేక మంది దురాత్మలు పట్టినటువంటి స్త్రీలు మరి పురుషులు మరి విడుదల పొంది గొప్పగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించేవారుగా మరి తిరిగి మేము ఉన్నన్ని దినాలు వారు మేము జరిగించేటువంటి మీటింగ్స్ అన్నిటికీ వారు హాజరయ్యి వారు ఎంతో స్వస్థత పొందినటువంటి మార్పు పొందినటువంటి విధానంలో మరి వారు ఆ యొక్క మాకు తిరిగి పరిచర్య చేసే విధంగా మేము వాళ్ళని చూసినప్పుడు మరి మేము దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం ప్రియులారా. మరి అదేవిధంగా మరి ప్రభు కొరకు మనం నిలబడినప్పుడు మరి స్టీవెన్ అయ్య గారు మరి కొన్ని లక్షల రూపాయలు ఇంచుమించు మరి 20-30 లక్షల రూపాయలు మరి ఆయన ఖర్చు పెట్టుకుని మరి వస్తూ ఉంటారు. మరి ఆయన ఖర్చు పెట్టుకుని ఎందుకు వస్తున్నారంటే మరి భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ భారభరితమైనటువంటి పరిచర్య అనేక మంది నశించిపోయి అనేక మంది మరి ఆ యొక్క మరి రక్షణ పొందకుండా వారు నాశనంలోనికి వెళ్ళిపోతున్నారే, వారు పాపముతో మరి ఆ యొక్క మరి ఉండిపోయి దురాత్మలతో మరి వారు పీడించబడతా ఉన్నారే, మరి వారు రోగాలతో పీడించబడతా ఉన్నారే, మరి వారు రక్షణ లేని వారిగా ఉన్నారే, విడుదల లేని వారిగా ఉన్నారే అనేటువంటి భారంతో మరి మన భారతదేశంలో మన యొక్క ప్రజల నిమిత్తము మరి దైవజనులు ఎంతో భారము కలిగి ఆయన భారతదేశానికి మరి ఆయన వస్తూ ఉన్నారండి. ఆయన కేవలము మరి ఆ యొక్క భారతదేశానికి వచ్చి వెళ్ళిపోవడమే కాకుండా మన జూమ్ మీటింగ్లో వారానికి 4 సార్లు ఆయన వర్తమానాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మరి 4 సార్లు కాదండి, ఇంకో 4 సార్లు కూడా మీరు చెప్పాలి, ఇంకా 4 భాషల్లో మీరు చెప్పాలి, ఇంకా మరాఠీలో, ఇంకా నేపాల్లో, ఇంకా మరి ఆ యొక్క కన్నడలో, ఇంకా కొన్ని భాషలు ఇంకా మీరు చెప్పవలసి ఉందండి అని అడుగుతూ ఉంటే అవును ప్రియులరా, నేను వస్తాను, ఖచ్చితంగా వస్తాను, 4 భాషలు కాదు ఇంకా ఎన్ని భాషలైనా కూడా నేను తెలియజేయడానికి నేను వస్తానని ఆయన సమర్పించుకొని వస్తున్నటువంటి దైవజనులండి. మన దేశము కాదు, మన ప్రజలు కాదు, మన యొక్క మరి ఆ యొక్క మన యొక్క మరి ఎటువంటి మనకు ఆయనకి ఎటువంటి సంబంధము లేదు. అయినప్పటికీ ప్రియులరా మరి మన దేశాన్ని ప్రేమించి మన దేశంలో నశించిపోతున్నటువంటి ఆత్మల ఎడల భారాన్ని కలిగి ఆ దైవజనుడు ఎలాంటి భారమైతే మన దేశాన్ని కలిగి ఉన్నాడో అలాగే మన ప్రాంతాల ఎడల, మన గ్రామాల ఎడల
మనము భారము కలిగి మనము ప్రార్థన చేసినప్పుడు మరి ఆ యొక్క దేవుడు మన ద్వారా కూడా గొప్ప పరిచర్య చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మరి ఆ యొక్క గిద్యోను వలె ఆ యొక్క మరి ఆ ధైర్యముగా ఆత్మతో నింపబడి బోరలు ఊదేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఆ యొక్క యాజకులు ఏ విధంగా అయితే మరి నిలవబడి బోరలు ఊదినప్పుడు ఎరుకో గోడలు ఏ విధంగా అయితే పంచులై కూలిపోయి మరి ప్రజలందరూ కూడా ఎరుకోను స్వాధీనం చేసుకున్నారో అటువంటి గొప్ప ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అటువంటి బోరలు ఊదేటువంటి అనుభవాన్ని యాజకులు మరి కలిసి మరి ఏ విధంగా అయితే ఒకే మాట మీద మరి ఆ యొక్క కార్యాన్ని చేయడానికి వారు ఇష్టపడ్డారో అటువంటి ఆ యొక్క ఐకమత్యముతో దేవుని కార్యాలు చేసినప్పుడు బలమైనటువంటి కార్యాలు మరి జరగబోతున్నాయి ప్రియులారా. బలమైనటువంటి మరి విడుదల మరి మరి మీ ప్రాంతాల్లో మీరు చూడబోతూ ఉన్నారు. మరి బలమైనటువంటి ఆ యొక్క దేవుని ఆ యొక్క ఉజ్జీవము మరి మీ ప్రాంతాల్లో మరి మీరు చూడబోతూ ఉన్నారు. ఎప్పుడంటే మరి మీరు కూడా ధైర్యముగా మరి ఆ యొక్క గిద్యోను వలె మీరు బోరను ఊదినటువంటి అనుభవాలు మీరు కలిగి ఉన్నప్పుడు మరి అటువంటి గొప్ప కార్యాలు మరి మీ జీవితంలో చూడగలుగుతారు. చూడండి ప్రియులారా, యాజకులు బూరలు ఊదిరంట. యాజకులు బూరలు కలిసి ఊదినప్పుడు ప్రజలందరూ కూడా ఆర్భాటంతో వాళ్ళు కేకలు వేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ బూరలు ఊదినప్పుడు ప్రజలందరూ కూడా ధైర్యంతో ఆ యొక్క గొప్ప కేక వేసినప్పుడు మరి ఆ యొక్క బూరల ధ్వని ఆర్భాటముతో ఆ యొక్క ప్రజలు కేకలు ఈ యొక్క శబ్దానికి ఆ యొక్క మరి ప్రాకారములు కూలెను అని ఇక్కడ చెప్పబడలేదు. కానీ మరి ఆ యొక్క దేవుని శక్తి ఆ యొక్క ప్రాకారాలని కూల్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు ఎప్పుడైతే విశ్వాసంతో మరి బోరలు ఊదారో వారి విశ్వాసాన్ని బట్టి ఎవరైతే విశ్వసిస్తారో మరి ఎవరైతే ఆ యొక్క విశ్వసించిన వానికి మరి ఏది కూడా అసాధ్యము కాదు అని ప్రభువు ఎలాగైతే చెప్పాడో అలాగే విశ్వాసముగా మరి వారు బోరలు ఊదినప్పుడు మరి గొప్ప కార్యాలు జరిగినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మరి దైవజనుల గురించి మరొక మాట నేను చెప్పి నేను ముందుకు వెళ్తానండి. మరి స్టీవెన్ అయ్య గారు మరి ఈ యొక్క అక్టోబరు 15వ తారీఖు నుంచి ఆ యొక్క నవంబర్ 15 వరకు భారతదేశంలోనే ఉంటారు. మరి ఆయన మరి ఈ నెల రోజులు మరి ఆ యొక్క పరిచర్య చేసేటువంటి సమయంలో మరి దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. మరి ఆయన నాతో చెప్పింది ఏంటంటే మరి ఈ అక్టోబరు ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత నేను మరలా జనవరి ఫిబ్రవరిలో కూడా నేను భారతదేశానికి వస్తానని చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయన 73 సంవత్సరాల మరి వృద్ధాప్యంలో ఉండి కూడా దేశము కొరకు అంత భారము కలిగి సంవత్సరానికి 2 సార్లు మొన్న జనవరిలోనే వచ్చారండి. మొన్న జనవరి ఫిబ్రవరి ఇక్కడే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు అక్టోబర్ నవంబర్లో కూడా మళ్ళీ వస్తూ ఉన్నారు. అలాగే మళ్ళీ జనవరి మళ్ళీ ఫిబ్రవరి కూడా నేను వస్తాను. మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా నేను బ్రతుకున్నంత కాలము ఇదే డేట్స్లో మరి నేను వస్తాను అని అయ్యగారు చెప్పారండి. మరి ఎంత గొప్ప ఆ యొక్క ఆ సమర్పణ ఉంటే మరి ఈ విధంగా దేవుడు మరి ఆయన ఆ హృదయంలో అటువంటి మరి ఆలోచన కలిగిస్తారు. ఎంత గొప్ప ధైర్యము. మరి మేము కూడా ఆయన వలె మరి అంత స్పీడ్గా మేము నడవలేము. మరి ఆయనకంటే మేము వయసులో తక్కువ వాళ్ళమే. మరి మాకు ఆయనకి ఇంచుమించు చాలా వయసు తేడా ఉంటుంది. అయినా కూడా మరి మేము ఆయన దృష్టిలో పోల్చుకుంటే మేము మరి చాలా తక్కువ మరి యవనులు మరి వయసు తక్కువలో వాళ్ళమే. అయితే ఆయన మమ్మల్ని ఏమంటాడంటే మీరు ముసలి వాళ్ళు, నేను యవనొస్తున్నని చెప్తూ ఉంటారు. అంతగా ఆయన పరిగెడుతూ ఉంటారు. మరి మేము ఆయన పరిగెట్టినట్లుగా మేము పరిగెట్టలేం. నన్ను ఎప్పుడు అంటూ ఉంటారు, యు ఆర్ ఎ ఓల్డ్ మ్యాన్ అంటూ ఉంటారు. మరి అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ముసలివాడివి, నువ్వు రాలేవు, నువ్వు పరిగెట్టలేవు, నువ్వు నడవలేవు అని నన్ను ఎప్పుడు అంటూ ఉంటారు సరదాగా. మరి అటువంటి మరి మేము కూడా ఆయనతో కలిసి మరి పరిగెట్టలేము. అటువంటి గొప్ప శక్తిని ఆయన ఎక్కడి నుంచి పొందుకున్నాడంటే నేను మామూలుగా ఈ శక్తి నాది కాదు, మామూలుగా నేను ఈ శక్తి లేకుండా నేను ఉన్నప్పుడు నన్ను వేరే వారు మోసుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఎప్పుడైతే ప్రభు ఆత్మ నన్ను ఆవరించిందో
ప్రభువు ఎప్పుడైతే నన్ను నడిపిస్తాడో అప్పుడు నేను శక్తిని పొందుకుంటాను అని ఆయన చెప్పినప్పుడు ఆ యొక్క నాకెంతో మరి ఆ యొక్క దేవానికి స్తోత్రమయ్యా, మరి ఇటువంటి గొప్ప దైవజనుడిని మాకు పరిచయం చేసినందుకు నీకు వందనాలయ్యా, ఇటువంటి దైవ సేవకుడితో కలిసి పనిచేయడానికి మాకు మీరు అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా మరి అని నేను దేవునికి ఎంతగానో స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటానండి. మరి ఈ విధంగా మరి మధ్యకాలంలో మరి ఆ యొక్క ఈ బెంగాలీ ప్రాంతంలో కూడా మరి ఆయన వాక్యం బోధించడానికి మరి వస్తూ ఉన్నారు. అనేక మంది బెంగాలీ వారు, వెస్ట్ బెంగాల్ ఆ ప్రాంతంలో వారు కూడా మరి ఆ యొక్క కొత్త కొత్త ద్వారాలు కూడా మరి తెరవబడతా ఉన్నాయి. మరి ఆ యొక్క బెంగాలీ ఆ మీటింగ్లో ఒక ఆయన ఆర్నాబ్ అనేటువంటి ఒక దైవజనుడు మరి ఆ యొక్క ఆసన్సోల్ అనేటువంటి ప్రాంతం నుంచి వస్తూ ఉంటారు వెస్ట్ బెంగాల్లో. నేను ఆ ప్రాంతానికి 2-3 సార్లు వెళ్ళాను. ఆసన్సోల్ అనేటువంటి ప్రాంతం మరి ఆ యొక్క బీహార్ వెళ్ళేటప్పుడు తగులుతూ ఉంటుందండి. అది ఆ కలకత్తా ఇవన్నీ దాటేసిన తర్వాత వస్తుంది. అది గొప్ప పట్టణం. మరి ఆయన ఒక దర్శనం చెప్తా ఉన్నారు మొన్న మీటింగ్లో. మరి మీరు మరి రాబోయే కాలంలో మీతో కలిసి మరి మనందరం కూడా నార్త్ ఇండియాలో గొప్ప పరిచర్య చేయాలనేటువంటి దర్శనాన్ని నేను కలిగి ఉన్నాను అని చెప్పినప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. ప్రభువా, మరి నూతన ద్వారాలు మరి బీహార్, గయా, మరి ఇంకా ఈ రాజస్థాన్, ఇటువంటి ప్రాంతాలే కాకుండా ఇంకా అనేకమైనటువంటి ఉత్తర భారతదేశంలో అనేక ప్రాంతాలకు నువ్వు ద్వారాలు తెరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా అని నేను వెంటనే దేవుని స్తుతించానండి. ఈ విధంగా మరి నమ్మకంగా మరి ఆ యొక్క గిద్యోను వలె ఆ యొక్క మరి మనం మోషే ఆ యొక్క యాజకుల వలె మనం ముందుకు ధైర్యముగా సాగిపోయి మనం దేవుని కొరకు బలమైన కార్యాలు చేయడానికి మనం నిలబడినప్పుడు దేవుడు మన ద్వారా ఆయన గొప్ప కార్యాలు జరిగించుకోవాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడు అండి. మరి ఆ యొక్క మరి భారతదేశంలో మరి ఇటువంటి పరిచర్య జరిగిస్తున్నటువంటి స్టీవెన్ అయ్య గారు మరి ఆ యొక్క వారి కొరకు మరి వారి కుటుంబం కొరకు మరి మీరు ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటున్నాను. ఇంకా మరి ఈ మధ్యకాలంలో మైకేల్ అనేటువంటి ఒక ఆయన ఆఫ్రికా నుంచి నాకు ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు ఆఫ్రికా రావాలి ఖచ్చితంగా, ఇక్కడ చాలా సువార్త అవసరత చాలా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మరి మేము ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం. మరి ఆ యొక్క ప్రభుత్వం వారు మమ్మల్ని ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆ యొక్క బానిసలుగా మమ్మల్ని చూస్తూ ఉన్నారు. మమ్మల్ని నిర్బంధించి ఒక జైల్లో పెట్టినటువంటి పరిస్థితుల్లో మేము జీవితాలు జీవిస్తూ ఉన్నాం. మరి మీ ప్రభువు చిత్తమైతే మరి మీరు ఆ యొక్క ఆఫ్రికా ప్రాంతానికి కూడా మీరు రావాలి అని నాకు ఉత్తరం పంపించినప్పుడు ఆ యొక్క నేను ఎంతగానో ప్రభువుని స్తుతించాను. మరి ఈ యొక్క భారతదేశంలోనే కాకుండా మరి అనేకమైనటువంటి ప్రపంచ దేశాలలో కూడా ఆఫ్రికా, టాంజానియా మరి ఇటువంటి మరి అనేకమైన దేశాల్లో కూడా ప్రభు ద్వారాలు తెరుస్తున్నందుకు మరి ఎప్పుడైతే మనం నమ్మకంగా మరి ప్రభు కొరకు మనం నిలబడినప్పుడు ఈ విధంగా ప్రభు మన కొరకు అనేక ద్వారాలు తెరుస్తారండి. మరి ఏదో నేను గొప్పగా చెప్పుకోవడానికి విషయాలు నేను చెప్పట్లేదు, కానీ మరి దేవుడు ఆయన కొరకు నిలబడినప్పుడు నేను ఒంటరిని కాదు, మరి నేను ప్రభు నా పక్షంగా ఉన్నాడని గిద్యోను ఎలాగైతే ఆత్మచేత నింపబడి ఆయన నిలబడినప్పుడు అనేక మంది ఆ యొక్క వంశావళిల వారు మరి ఆయనతో కలిసి యుద్ధం చేయడానికి ఏర్పడి మరి ఆ యొక్క మిద్యానీయులను తరిమారో అటువంటి అనుభవాలు ప్రభు మనందరి జీవితంలో అనుగ్రహించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి ఆ విధంగా మరి మీరున్నటువంటి ప్రాంతంలో మరి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. దేవుడు మిమ్మల్ని మీరు ఆ ప్రాంతంలో ఉన్నారంటే అది దేవుని చిత్తం. మరి ఆ యొక్క వృద్ధురాలు మరి 70 సంవత్సరాల వయసులో ఆ యొక్క ఖాళీ నడకన మరి వెళ్ళి ఆ గ్రామంలో సువార్త ప్రతి దినము విడువక ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు ఎలాగైతే ఆ పాపముతో ఆ త్రాగుబోతుతనంతో మరి ఆ యొక్క అనేకమైనటువంటి పాప కూపంలో మరి మునిగిపోయినటువంటి ఆ గ్రామం ఎలాగైతే ఈరోజు మరి దేవుని కొరకు సంపాదించబడి అక్కడ అందరూ కూడా మరి దేవుని బిడ్డలుగా మార్చబడి విగ్రహారాధకులందరూ కూడా మరి వారి విగ్రహారాధనలను విడిచిపెట్టి మరి నిజమైన దేవుణ్ణి తెలుసుకునేటువంటి విధంగా మరి ఆ తల్లిని వాడుకున్నాడో అలాగే నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన వాడుకునేటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రియులారా, నువ్వు అనుకోవద్దు నాకేమీ రాదు, నాకేమీ తెలియదు, నేనేం చేయాలో నాకు రాదు అని నీవు అనుకోవద్దు. గిద్యోను కూడా అలాగే అనుకున్నాడు, నాకేమీ తెలియదు, నాకేమీ రాదు అని, నేనేమి చేయలేను అని. ఆ గిద్యోను కూడా ఏం చేశాడంటే ఆ యొక్క గానుగ చాటున ఉండి ఆ గోధుమలను దొల్లగొట్టుకుంటూ ఉన్నాడంటే ఎందుకు? ఆ యొక్క తనకు తానే చాలు, నేను బ్రతికితే చాలు, నాకు ఆహారం ఉంటే చాలు,
నేను మరి జీవిస్తే చాలు అనేటువంటి ఈ యొక్క శత్రువుల నుంచి నేను విడిపించబడితే చాలు అనేటువంటి స్వార్థంతో అతను ఉన్నప్పుడు అతని ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ అతను ఎప్పుడైతే నేను ఒంటరిని కాను, మరి ప్రభువు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ప్రభు ఆత్మ నన్ను ఆవరిస్తూ ఉంది, ప్రభు ఆత్మ నన్ను ఆవరించినప్పుడు నేను మరి నిలబడి బోరలు ఊదినప్పుడు మరి ఆ యొక్క అనేక మంది నాతో కలిసి పనిచేయడానికి లేవనెత్తబడతారు అనే విశ్వాసంతో మరి ఆ యొక్క బూరలు ఊదాడు. అప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలు అతని జీవితంలో చూసినట్లుగా మనం చూస్తున్నాం. చివరిగా మరి 2వ దినవృత్తాంతముల గ్రంథంలో నుంచి మనం ఒక మాటను చదువుకుని ముగించుకుందామండి. మరి ఆ యొక్క 2వ దినవృత్తాంతముల గ్రంథం మరి 5వ అధ్యాయము 14వ వచనం అండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. మరి ఎవరైనా మరి తీసినటువంటి వారు మరి చదవాలని మనం అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరం మీద నిండును. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏం చెప్పబడిందంటే, అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండెను. ఎప్పుడండి? ఎప్పుడైతే మరి ఆ యొక్క దేవునికి ఇష్టమైనటువంటి విధంగా మరి ప్రజలు నడుచుకున్నారో, దేవుని యొక్క మరి ఆ యొక్క పక్షం మరి దేవుని యొక్క చిత్త ప్రకారంగా మరి వారి కార్యాలు జరిగించారో, దేవుణ్ణి ఘనపరిచారో, దేవుణ్ణి మహిమపరిచారో, దేవుణ్ణి ఆరాధించారో, మరి ఆ యొక్క ఆర్భాటంతో వారు ఆరాధించినప్పుడు, మరి గొప్ప శబ్దంతో వారు దేవుని మహింపరిచినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క అక్కడ మేఘము ఆ యొక్క యెహోవా మందిరము నిండెను అని మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క దేవుని మేఘాన్ని దింపేటువంటి ఆ యొక్క గొప్ప అనుభవాలు దేవుడు మన జీవితాల్లో చూడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క ఆ యొక్క ప్రభావము, దేవుని యొక్క ఆ యొక్క పరిశుద్ధాత్మ సన్నిధి మన మధ్యలోనికి దిగి రావాలని ఆ యొక్క దేవాది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి ఈ విధంగా ఈ యొక్క మేఘము యెహోవా ఆ యొక్క మందిరము నిండినప్పుడు ఆ యొక్క అంత మాత్రమే కాదు, యెహోవా తేజస్సుతో ఆ యొక్క దేవుని మందిరము నిండుకునింది అంటండి. కేవలము ఆ యొక్క మరి చూడండి ప్రియులారా, ఏమి ఆ యొక్క మేఘము యెహోవా మందిరం అంతా నిండెను. అంత మాత్రమే కాదు, యెహోవా తేజస్సు ఆ మందిరాన్ని నింపినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఎప్పుడైతే ఇటువంటి ఆ యొక్క దేవునికి ఇష్టకరంగా మనుషులు జీవిస్తారో, మరి దేవునికి ఇష్టకరంగా మరి ఆ యొక్క మరి దేవుని మహింపరిచే విధంగా, దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేసేవారిగా, దేవుని కొరకు బోరలు ఊదేవారిగా, దేవుని కొరకు పరాక్రమ కార్యాలు చేసేవారిగా, దేవుని కొరకు మరి గొప్ప కార్యాలు ఘనమైన కార్యాలు చేసేవారిగా ప్రజలు ఉంటారో, అక్కడ దేవుని సన్నిధి దిగి వస్తూ ఉంది ప్రియులారా. దేవుని తేజస్సు మరి ఆ ప్రాంతంలోనికి దిగి వస్తుంది. దేవుని సన్నిధి నీ కుటుంబంలోనికి దిగి వస్తుంది. దేవుని మా యొక్క మేఘముని ఆ యొక్క మందిరంలోనికి దిగి వస్తుంది. ఆ యొక్క దేవుని యొక్క తేజస్సుతో నీ గృహము, నీ ప్రాంతము, నీ యొక్క మందిరము నింపబడి ఆ యొక్క చీకటంతా పోయి ఆ యొక్క ప్రజలందరూ కూడా మరి ఆ యొక్క దేవుణ్ణి తెలుసుకునేటువంటి గొప్ప కార్యాలు ప్రభు యొక్క మరి బిడ్డల యొక్క జీవితాల్లో ఆయన చేయాలని ఆశపడతా ఉన్నాడు. అందుకనే ఆయన ఈ ప్రాంతంలో ఈ సమయంలో ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను మరి నీ జీవితంలో గొప్ప ఆ యొక్క ప్రభావవంతమైనటువంటి నా మేఘాన్ని, నా యొక్క మరి మహిమ మేఘాన్ని మరి నీ యొక్క మధ్యలోనికి నేను దింపాలని చూస్తూ ఉన్నాను. నా తేజస్సుతో నీ మధ్యలోనికి నేను రావాలని ఆశపడతా ఉన్నాను. మరి నా యొక్క గొప్ప కార్యాలు మరి మీ మధ్యలోనే జరిగించాలని ఆశపడతా ఉన్నాను. ఎప్పుడైతే మీరు నన్ను మహింపరిచారో, ఎప్పుడైతే మీరు నన్ను ఘనపరిచారో, ఎప్పుడైతే నా కొరకు తెగింపుగా మరి నా కొరకు మీరు ఆ యొక్క గొప్ప కార్యాలు చేయడానికి నిలబడ్డారో, ధైర్యంగా నిలబడ్డారో, మరి అప్పుడు నా సన్నిధి మీ మధ్యలోనికి రాబోతా ఉంది. నా సన్నిధి మీ మధ్యలోనికి వచ్చి నేను మీతో నివసించబోతా ఉన్నాను మరి అని ఆయన చెప్తా ఉన్నారు ప్రియులారా. చూడండి ప్రియులారా, మరి ఇటువంటి గొప్ప ఆ యొక్క అనుభవాలు, ఆశీర్వాదాలు ప్రభు మన జీవితంలో అనుగ్రహించగలుగుతా ఉన్నాం. ఎంతకాలం ఈ విధంగా నిరుత్సాహంతో కూడినటువంటి విశ్వాస జీవితము, ఎంతకాలం ఈ విధంగా మరి నేను ఏమీ చేయలేను, నా వల్ల ఏమీ కాదు అని ఆ యొక్క
మరి నిరుపయోగమైనటువంటి ఆలోచనలు, మరి ఆ యొక్క ఎంతో మరి అపవాది కలిగించేటువంటి ఆ యొక్క మరి ఏమి చేయలేను, ఏమీ కాదు, నా వల్ల ఏమీ కాదు, నేను బలహీనుడిని అని ఎప్పుడు కూడా నీ ఆలోచన, నీ మనస్సు నిన్ను ఆ యొక్క కృంగదీసే విధంగా ఉండేటువంటి ఆలోచనలు ఎంతకాలం కలిగి ఉంటావు? ఇంకా చాలు, ఇంకా సమయాన్ని వృధా చేసింది చాలు. ఇక నువ్వు చేయవలసింది ఏంటంటే, ప్రభువా నన్ను లేవనెత్తు, ప్రభువా నన్ను వాడుకో, ప్రభువా నన్ను నీ యొక్క బిడ్డగా నన్ను చేసుకో, ప్రభువా నన్ను ఆ సేవకుల యొక్క జీవితాల్లో వారు ధైర్యంగా నిలబడినప్పుడు ఎలాగైతే వారి జీవితాల్లో నువ్వు కార్యం చేసావో అలాగే నా జీవితంలో కూడా కార్యం చేయి ప్రభువా. నేను కూడా వారి వలె ధైర్యంగా నిలబడతాను, నేను కూడా వారి వలె బూరలు ఊదుతాను ప్రభువా, నేను కూడా వారి వలె శక్తివంతమైనటువంటి ప్రార్థనలు చేస్తాను, నేను కూడా నీ సన్నిధిని వెతుకుతాను, నేను కూడా ఒక బలమైన ఆరాధకుడిగా నేను ఉండి నిన్ను ఆరాధిస్తాను ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా, నేను ఉన్నాను, నన్ను వాడుకో ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు మరి ఆ యొక్క మరి దేవుడు నిన్ను నన్ను వాడుకునే దేవుడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ మధ్య కాలంలో మరి చనిపోయినటువంటి చార్లెస్ క్రిక్ గారు మరి ఆయన సాక్ష్యాన్ని మొన్న నేను విన్నప్పుడు మరి ఆయన చెప్తూ ఉన్నారు కదా, ఒక దైవ సేవకుడు చెప్తా ఉన్నాడు ఆయన గురించి. ఆయన 10th క్లాస్ కూడా చదువుకోలేదంటండి, ఆయన 10th క్లాసు ఫెయిల్ అయిపోయాడంట. అయితే ఆయన 15వ సంవత్సరం 16వ సంవత్సరంలో ఆయన 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినప్పుడు ఆయన మరి దేవుని కొరకు జీవించడానికి సమర్పించుకున్నాడంట. ఆయన ఒక మాట అన్నాడంట, మరి ఆయన ఏమన్నాడంటే, ఇదిగో ప్రభువా, మరి నా దగ్గర అయితే ఏమీ లేదు, మరి నేనేమి చేయలేను, కానీ నేనున్నాను ప్రభువా, నన్ను వాడుకో అని ఒక మాట అన్నాడు. అదే మాట ఈరోజు మీరు కూడా మాట్లాడండి. ప్రభువా, ఇదిగో నా దగ్గర ఏమీ లేదు, కానీ నేను ఉన్నాను. నా దగ్గర విద్యార్హతలు లేవు, నా దగ్గర ధనధాన్యాలు లేవు, నా దగ్గర ఆ యొక్క శక్తియుక్తులు లేవు, నా దగ్గర ఏమీ లేవు, ఇదిగో నేనున్నాను. నేను ఈ విధంగా నిరుపయోగంగా ఉన్నటువంటి నన్ను వాడుకో ప్రభువా, పేద స్థితిలో ఉన్నటువంటి నన్ను వాడుకో ప్రభువా, మరి ఏమి విద్యార్హతలే లేని స్థితిలో ఉన్నటువంటి నన్ను అని వాడుకో ప్రభువా అని చార్లెస్ క్రిక్ గారు ఎలాగైతే ప్రార్థన చేస్తారో అదే ప్రార్థన ఈరోజు నువ్వు చేసినప్పుడు, ఆనాడు గిద్యోను ఏమీ తెలియనటువంటి, ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి గిద్యోనును, ఏ అర్హతలు లేకుండా, ఏ యొక్క యుద్ధ ప్రవీణ్యత లేకపోయినా కూడా ఎలాగైతే ఆత్మతో నింపి ధైర్యపరిచి వాడుకున్నాడో అలాగే దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా మరి ఆయన ఆత్మతో నింపి ఆయన వాడుకోబోతా ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ యొక్క ధైర్యంగా ఉండండి. మరి ఎప్పుడైతే మరి మనము ఆయన కొరకు బలమైన కార్యాలు చేయడానికి మనం సిద్ధపడతామో, ఎప్పుడైతే మనము ఆయన కొరకు ఉంటామో, ఎప్పుడైతే ఆయన కొరకు మనము ఆ యొక్క బలముగా నిలబడతామో, ధైర్యముగా నిలబడతామో, ఆ యొక్క మన పక్షముగా ఆయన యుద్ధము చేసేటువంటి దేవుడు, మన పక్షముగా మన శత్రువులను తరిమేటువంటి దేవుడు, మన పక్షముగా మన శత్రువుల మీద విజయాన్ని మనకి అనుగ్రహించేటువంటి దేవుడు మన దేవుడు. ప్రియులారా, మరి ఆ విధంగా మరి ఆ యొక్క దేవుని యొక్క బిడ్డలంగా మరి మనం ఎంతకాలము ఇటువంటి పరిస్థితుల్లో మరి నిరుపయోగంగా మనం ఉండాం. మరి దేవుడు మనకు ఇచ్చినటువంటి తలాంతులు మరి నీకు ఆ యొక్క మరి ఆయన ఇచ్చినటువంటి వాటిని నీవు ఉపయోగించుకో. ప్రభువా, నేను ఉన్నాను, నన్ను వాడుకో అని చెప్పినప్పుడు ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఖచ్చితంగా ఆయన వాడుకుని నిన్ను బలపరిచి అనేక మందికి దీవెనకరంగా, అనేకమైన చీకటిలో ఉన్నటువంటి గ్రామాలు నీ ద్వారా వెలుగు చూడడానికి ప్రభు ఆయన వాడుకోబోతా ఉన్నాడు. మరి ప్రియులరా, మరి మీరు ధైర్యంగా ఉండండి. మరి మీ ద్వారా అనేక గ్రామాలు వెలిగించబడతా ఉన్నాయి. మీ ద్వారా అనేక మంది మరి పాప కూపంలో ఉన్నటువంటి వారు, తాగుబోతులు, వ్యభిచారంలో ఉన్నటువంటి వారు, మరి అనేకమైనటువంటి పాప సంబంధమైనటువంటి ఇక్కట్లలో ఉన్నటువంటి వారు విడిపించబడి మరి ప్రభు యొక్క సేవకులుగా వారు మార్చబడి మరి ప్రభు కొరకు సాక్షులుగా నిలబడి అనేక మందిని మరి వారు ప్రభు వైపుకు నడిపించబోతా ఉన్నారు. మరి ధైర్యం తెచ్చుకో, మరి ఆ యొక్క నిబ్రము కలిగి ధైర్యము తెచ్చుకో అని ఆనాడు యెహోషువతో చెప్పినటువంటి విధంగా అదే మాట ప్రభు నీతో నాతో కూడా చెప్తా ఉన్నాడు. ధైర్యము తెచ్చుకొని మీరు నిలబడండి, విశ్వాసముతో మీరు నిలబడండి. ఆ యొక్క ఎప్పుడైతే మీరు విశ్వాసముతో ధైర్యముతో నిలబడ్డారో మరి మీ పక్షముగా నేను కార్యాలు జరిగించబోతా ఉన్నాను. మీరు ప్రార్థించినటువంటి వాటికంటే, మీరు ఊహించిన వాటికంటే నేను అత్యధికమైనటువంటి కార్యాలు నేను చేయబోతా ఉన్నాను
అని ఆయన చెప్పుతున్నారండి ప్రియులారా. మనం చేయవలసింది ఏంటంటే మనము సంపూర్ణమైనటువంటి సమర్పణ ఆయనకి చేసుకోవాలి. మనం ఉన్నటువంటి స్థితిలోనే, ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నాను, నన్ను లేవనెత్తు ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా, నన్ను ఆ యొక్క గిద్యోన్ని ఏ విధంగా అయితే వాడుకున్నావో నన్ను కూడా వాడుకో ప్రభువా, నీ యొక్క మహిమ మా మధ్యలో నీకు పంపించు ప్రభువా. నాయనా, నీ మహిమను మేము అనుభవించలేకపోతున్నాం, మీ తేజస్సును మేము చూడలేకపోతా ఉన్నాం, నీ మహిమ నీ తేజస్సు మాకు పంపించు ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు, మనం నమ్మకంగా ఆయన యొక్క పరిచర్యలో ఆయన్ను గణపరుస్తూ, ఆయన మహింపరుస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ, మరి ఆయన విశ్వాసంతో మనం ముందుకు సాగిపోయినప్పుడు ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. ఈ మాటలు మరి ప్రభు మనందరి జీవితాల్లో మరి ఆశీర్వదించి మరి మనందరినీ కూడా దీవించి ఆయన వాడుకును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవా స్తోత్రం. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు నడ్డగింపను, ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు నడ్డగింపను, ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు, ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది, ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యేసయ్య సెలవిచ్చెను. హల్లెలూయా. దేవుని వాక్యం మనతో స్ఫూర్తిగా మాట్లాడింది. వాక్యము మరి ఏ విధంగా మరి ఆశీర్వాదకరంగా ఉందనేటువంటి విషయాలు మీరు తెలియజేయాలన్నా, మరి మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే, మరి మీరు ఏదైనా సాక్ష్యాలు పంచుకోవాలన్నా కూడా మరి మీరు తెలియజేయండి. మరి మేము ఆ యొక్క ప్రభువు మీ జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి మరి మేము కూడా ప్రభువుని స్తుతిస్తూ, అలాగే మీ ప్రార్థన అవసరతలు ఏదైతే కోరారో వాటి నిమిత్తం విడవక ప్రతిదినం కూడా మరి మేము ప్రార్థన చేయడానికి మేము ఇష్టపడుతున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అన్నా వందనాలన్నా. వాక్యం ఎంత గొప్పగా చెప్పారండి అన్న బాబు. అన్న చాలా చాలా సంతోషం అన్న. మీ ఇంత వాక్యం మంచిగా చెప్పారని నేను ఫస్ట్ టైం చూసానన్న. చాలా చక్కగా చెప్పారన్న గురించి. తర్వాత వాక్యం అనే బోర, తర్వాత ప్రార్థన అనే బోర, మరి ఇవన్నీ కూడా మనిషికి ఎంత అవసరం, ఒక సేవకుడు చేయాల్సిన పని చక్కగా చెప్పారన్న. గిద్యోన్ని చూపిస్తూ తర్వాత ఒక సేవకురాల గురించి చాలా గొప్పగా చెప్పారన్న. నిజంగానే అలాంటి సేవకురాలు ఈ రోజున మరి సమాజం కావాలన్నా, రాబోయే కాలంలో మరి ఒక సేవకుడు ఒక మంచి ఒక సాధనంగా వాడబడితేనే సమాజాన్ని మనం జయించగలమన్నా. నాకు చాలా మంచి వాక్యం. గొప్ప దైవజనుడిని గిద్యోని గారిని
ఒక మంచి వీరుణ్ణి చూపించారనే చాలా చాలా సంతోషం అన్న. తర్వాత లో దేవుని ఆత్మ ఆ, ఆ, పనిచేస్తుంది. దేవుని మనం ఎప్పుడైతే నిలబడడం దేవుని ఆత్మ మనల్ని వాడుకోవటానికి ముందుంటుందన్న చక్కన అంశం. చాలా మంచి వాక్యం చెప్పారన్న ఈరోజు. చాలా సంతోషం అన్న. వందనాలు. చాలా మంచి చాలా సంతోషం అన్న. రమణ గారు అడుగుతున్నారన్న. వందనాలండి రమణ గారు. అన్ని ఆలకించారంట, మీ వాక్యం ఆలకించారంట పాటలు అంతా అనా. చాలా సంతోషం. ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు దొరగారు మీరు. ఆయనకి అలగకుండా వెళ్ళమని చెప్పండి. ఆయనకి గట్టిగా టీవై గారు ఆయనకి గట్టిగా మంచి పెద్ద హగ్ ఇచ్చి అప్పుడు వెళ్తారని చెప్పండి. తీసుకురండి ఆయన కూడా. మీరు స్టీవెన్ గారి దగ్గర నాతోనే ఉంటారన్న, నాతోనే ఉంటారు. తీసుకొస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. మరి ఏంటంటే అన్న, అదే ఒక మనం చెప్పాను కదన్నా లోవరాజు అని, అతని కాలుకి ఏమైందన్న. మన మన సంఘానికి వస్తున్నారు, కొత్తగా రీసెంట్ గా నమ్ముకున్నారన్న ప్రభుని. మన వాక్యం వింటున్నారు రోజు, ప్రతి వారం కూడా వాక్యం మీరు చెప్పింది నేను ఆ చర్చిలోకి వెళ్ళి చెప్పినప్పుడు అవి వినిపిస్తున్నప్పుడు చాలా వాళ్ళు ఆశ్చర్యపోయి చక్కగా వింటున్నారన్న. లోవరాజు కాలుకి గాయమైందన్న, కొంచెం ప్రార్థన చేయండి అయ్య గారు, స్టీవ్ అయ్య గారితో, చార్లెస్ అయ్య గారితో చెప్పమని అన్నారన్న. ఆ విషయం తెలియజేస్తాను. లోవరాజు అన్న అతని పేరు. కాలుకి గాయమైంది, ప్రార్థన. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఓకే అన్న. ఓకే అన్న, తప్పకుండా అన్న. మరి ఆ యొక్క వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగానే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమన్నా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే తెలియచేయండి. ప్రైజ్ ద లార్డ్. అంచకాల అభిషేకం సర్వజనుల కోసం, కొత్త కాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంచకాల అభిషేకం సర్వజనుల కోసం, కొత్త కాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగ్సే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలెనే ప్రవహించుమా. మండే అగ్నల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగిసే గాలల్లే నన్ను తాకుమా. వాక్యము ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనేటువంటి విషయాలు మీరు తెలియజేయాలన్నా, మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి తెలియజేయండి. మరి మరి ప్రార్థన చేద్దాం. మరి కుడికి ముగించుకుందాం. మరి ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. మరి ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్న అనంతపురం నుంచి జాయిన్ అయినటువంటి దైవజనులు డేవిడ్ పాస్టర్ గారు చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మన కూడికను ముగించుకుందామండి. డేవిడ్ రాజయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. దయచేసి తలలో ఉంచుకుందాం, కళ్ళ మూసుకుందాం. దయచేసి సమయము దేవునికి ఇచ్చుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా పరిశుద్ధమైన గొప్ప దేవ, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనా. అయ్యా, ఇలాగున జూ కాన్ఫరెన్స్ లైన్ లో ప్రభా, జూ మీటింగ్ లో ప్రతిరోజు మరి అయ్యా మరి దైవ దాసులు ప్రభా, ఇలాగున ఎంతో మంది తండ్రి సేవకులు విశ్వాసులు జీవితంలో ఒక వెలుగుతో నీ వాక్యముతో ప్రభా ఎంతగానో బలపరచుచున్నా ప్రభా, బలపరచుచున్న ప్రభా మమ్మల్ని కూడా అయ్యా ఎంతో ప్రయాసపడుతున్న అయ్యగారి కోసము తండ్రి, వారి కుటుంబం కోసము నాయన ప్రభా మీరు ఆశీర్వదించు మరి మేము ప్రార్థించుకుంటున్నాం. దయగల మా తండ్రి, మా ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఒక్కొక్క భాషలో మరి బెంగాలీ భాష కావచ్చు, మరి ఒరిస్సా భాష కావచ్చు, మరి గుజరాత్ భాష కావచ్చు,
మరి తండ్రి బంగ్లాదేశ్, పాకిస్తాన్ ప్రతి ఒక్క భాషలోనైనా నీ నామాన్ని అంత్య దినాలలో ప్రభువా అనేక మంది సేవకులు విశ్వాసులలో ప్రభువా ప్రేమ చల్లారిపోతున్నది నాయన, నీ కొందరు స్తోత్రాలు తండ్రి. ఇటువంటి సమయంలో నాయన నీ దైవ దాసుని ద్వారా ప్రభువా ఇటువంటి ఒక మంచి ఆత్మీయమైన వాక్యాన్ని ప్రభువా రోజు ప్రభు బలపరచుచున్నా, వినడానికి అవకాశం ఇచ్చుచున్నా అయ్యగారికి తన కుటుంబాన్ని ఆశీర్వదించమని మేము ప్రార్థించుకుంటున్నాం. మా తండ్రి, మా దేవ, మా యేసయ్య కొందరు స్తోత్రములు నాయన. అనేకమైన ప్రభు తండ్రి నీ నామాన్ని మహిమపరచుచున్నా నీ దైవ దాసులను మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థించుకుంటున్నాం నాయన. ఇగో నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఇలాగున ప్రభు అనేక సంవత్సరాలు కొలది ప్రభు నీ సన్నిధానంలో జూమ్ మీటింగ్ ద్వారా ప్రభు ఎంతో మంది ఆత్మీయమైన మేలును పొందుకుంటున్నారు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇగో నాయన నీ సన్నిధానం మేము ప్రార్థించుకుంటున్నాం. వారు చేసే ఒక పరిచర్యను బట్టి, వారి ఆరోగ్యాన్ని బట్టి ప్రభు ప్రార్థన విన్నపం ఎవరైతే చెప్పారో నాయన, ఎవరికైతే ఆరోగ్యం బాగలేదో తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ తండ్రి వారిని ముట్టండి నాయన. పరిశుద్ధాత్మ దేవా వారిని అభిషేకించు అని మేము ప్రార్థించుకుంటున్నాం. ఓ హల్లెలూయా బారా సిఖలామా, ఓ హల్లెలూయా బారా సిఖలామా నిక దోబలో బారా రిఖరాబా లామా రిఖరాబా పవలో బారా రిఖరాబా దిఖలాబా లామా రిఖరాబా పవలి బారా దిఖలామా నిక రోబో సిఖలాబా లామా రిఖరాబా ప్రతి ఒక్కరిని నమాల బరో దిఖరాబా నీ పరిశుద్ధాత్మ అభిషేకం, నీ పరిశుద్ధాత్మ అభిషేకం లిఖరాబా తమ లిఖరాబా హల్లెలూయా బాలాబా లాబా రాబా 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 లిఖరాబా నీ పరిశుద్ధాత్మతో తండ్రి అభిషేకించు, అభిషేకించు. ముట్టండి, ముట్టండి ఇప్పుడనైనా నీ వాక్యము ద్వారానైనా ఎంతగానో మేము బలపరుచుచున్నాము నాయన. ఎంతగానో మేము బలమును నీ వాక్యము ద్వారా పొందుకుంటున్నాం నాయన. ఆశీర్వదింపబడాలి ప్రభా నీ సేవకులైన వారు, నీ దైవ జనులైన వారు ప్రభా వాక్యము చేత ప్రభా పాటల చేత నాయన అయ్యా పాటల ద్వారా, ఆరాధన ద్వారా తండ్రి మేలును పొందుకుంటున్నా అనేకలను తండ్రి మీరు ఆశీర్వదించండి నాయన. ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రభా మరొకసారి అనేక మందిని అయ్యా జూమ్ మీటింగ్ లో ఉంటున్న ప్రతి ఒక్కొక్కరిని నాయన ఏ ఆశతో అయితే వచ్చారు నాయన, ఏ ప్రభా ఏ విశ్వాసంతో వచ్చి ఉంటున్నారు, నీ వాక్యాన్ని వింటున్నారో బిడ్డల తండ్రి నీ బిడ్డలను నీ వాక్యము చేత ప్రభు అలాగనే మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థించుకుంటున్నాం నాయన. మీరే తోడు నీడుగా ఉండి నడిపించండి. యెహోషువ ద్వారా ఉండిన దేవా మాతో కూడా ఉండి నడిపించండి నాయన. అవును తండ్రి, ధైర్యముగా మేము ముందుకి సాగడానికి అయ్యా నిబ్బరముగా మేము తండ్రి ప్రజలు నశించిపోవచ్చున్న ప్రజల మధ్యలో ప్రభు వెళ్ళడానికి నీ అభిషేకము కావాలి నాయన. నీ ఆత్మ అభిషేకము మాకి కావాలా తండ్రి, అగ్ని అభిషేకము మాకి కావాలి తండ్రి. మమ్మల్ని అభిషేకించి అనేక మంది నశించిపోవచ్చున్న వారి మధ్యలో ప్రభువా మేము సాక్షిగా కలిగి నీ వాక్యాన్ని వెదచల్లడానికి మీ కృప చూపి బలపరిచి నడిపించుమని మేము ప్రార్థించుకుంటున్నాం నాయన. మీరే తోడు నీడుగా నడిపించి సహాయం చేయండి. వచ్చినటువంటి దైవ సేవకులు, దైవ జనులను అయ్యా మీరు ఆశీర్వదించుమని ఇవనైనా నడిపించుచున్న అయ్యగారిని, వారి కుటుంబాలను కూడా అనేక మందిని ప్రభువా ఇకనైనా అనేక మందిని ప్రభువా లైన్ లో కలుపుకుంటూ నీ వాక్యాన్ని, నీ సత్యాన్ని బోధించుచున్న ఈ దైవ దాసుని కూడా ఆశీర్వదించి బలపరిచి నడిపించుమని ఈ మా కొద్ది ప్రార్థన ఆలకించి మమ్మల్ని ఆశీర్వదించారని మేము నమ్ముతూ అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి దీన మనసు పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, అన్న ఆశీర్వాదం అన్న వందనాలు. అన్న డేవిడ్ అన్న ఆశీర్వాద ప్రార్థన చేయండి. సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి చివరిగా ప్రార్థన చేసి మరి ఆశీర్వాదం ఇచ్చినటువంటి దైవజనులు డేవిడ్ పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటామండి. మరి అలాగే చేరొచ్చిన దైవజనులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటాం. మరి బాబురావు గారికి వందనాలు, మరి మహాలక్ష్మి గారికి వందనాలు, డేవిడ్ అన్నకి వందనాలు, అలాగే పౌల్ రాజు గారికి వందనాలు, అలాగే సాల్మన్ రాజు గారికి వందనాలు, అలాగే మీటింగ్ లో జాయిన్ అయినటువంటి మరి దైవజనులందరికీ మరి పేరు పేరు చొప్పున మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి. అన్న వందనాలు, వందనాలు దొరరాజు అన్న వందనాలు. ఈ రోజు ఆమె జ్ఞాపకార్థం జరిగిందన్న, పంపించా ఫోటోలు మీకు. అన్న ఓకే అన్న, ఓకే అన్న, సరే అన్న, ఓకే. దేవుడు మరి ఆ కుటుంబాన్ని ఆదరించాలని మరి ప్రార్థన చేస్తున్నా ఉన్నా అన్న ఓకే అన్న, ఓకే అన్న, ఓకే. మరి సమయంలో మరి
మరి చేరి వచ్చిన దైవజనులందరికీ కూడా మరి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరలా మరి మంగళవారం జరిగేటువంటి మరి యొక్క గుడిలో మనం కలుసుకునే పర్యంతము ప్రభు కృప మనందరికీ తోడయండి నడిపించును గాక. ఆమె ఆమేన్. ఆమె ఆమె. అందరికి వందనాలండి. అందరికి అందరికి వందనాలమ్మా. ప్రైజ్ రాడమ్మా. ప్రైజ్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ రాడన్నా. ప్రైజ్ రాడ. చక్కటి వాక్య పరిచయం చేసిన జాచినయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాం. పోరాట గురించి చక్కటి పరిచయం చేసిన వాక్య పరిచయం చేసిన అయ్యగారి వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలన్నా. అన్నా ఎంతవరకు మీకు ఎంతవరకు ఓపికగా ఉన్నా మీకు కూడా మా ప్రత్యేకమైన వందనాలు అన్నా. వందనాలు. మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నాం. విడకుండా దొరకకుండా 3 రోజులు మీటింగ్ కోసం. ఓకే అన్న. ఖచ్చితంగా అన్న. ఖచ్చితంగా అన్న. ఓకే అన్న. డేట్లు చెప్పండి సార్. డేట్లు అన్న చెప్తాను. అయ్యగారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అవుతుంది అన్న. అంటే ఇంకా 1 వీకే ఉంది కదా టైం ఆయన రావడానికి. ఇంకా వచ్చే ఇంకా 10 రోజుల్లో మళ్ళీ ఆయన వచ్చేస్తారు అన్న. ఓకే అన్న. ఓకే అన్న. అన్న వందనాలు. వందనాలు. ఓకే అన్న. అంటే ఇంకా మళ్ళీ ఇక్కడి నుంచి రావాలి కదన్న. భువనేశ్వర్లో ఉన్నాను కదా, అటు నుంచి రావాలి, మళ్ళీ వెళ్ళాలి, అటు ఇటు తిరగడం ఇబ్బంది అవుతుంది అన్న. అన్న ఓకే. ఖచ్చితంగా అన్న. ఖచ్చితంగా అన్న. మనది అటు ఆంధ్ర వచ్చినప్పుడు వస్తానన్న. అక్కడ వచ్చి ఒక 1 మంత్ అలా ఉంటానన్న. అప్పుడు వచ్చినప్పుడు అటు వస్తానన్న. అప్పుడు మీకు తెలియజేస్తాను. ఆ విజయవాడ ఏరియాకి వస్తానన్న. అయ్యగారు జనవరిలో వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ప్రాంతానికి తీసుకొస్తామన్నా. అక్టోబర్ లో అంటే అవ్వదన్న. ఆల్రెడీ అన్ని ఫిక్స్ అయిపోయినాయి డేట్లు అన్న. జనవరి ఆల్రెడీ అక్టోబర్ లో వస్తున్నారని మా విశ్వాసాలకు చెప్పేసా. పాపం ఎదురు చూస్తా ఉన్నారన్న మీకోసం అన్నా. అదే అంటే జనవరిలో అయితే ఖచ్చితంగా. అంటే మేము ముందుగా ఇది చేయలేదు, దాని గురించి మీకు తెలియజేయలేదు ఆ టైంలో. ఎవరికైతే మేము మాట ఇచ్చామో వాళ్ళ దగ్గర తీసుకెళ్తున్నాం అన్న ప్రాజెక్ట్. నెక్స్ట్ టైం మీకు జనవరిలో మాత్రం ఇప్పుడే మాట ఇస్తున్నాను. జనవరిలో ఖచ్చితంగా మీకు ఒక 4-5 రోజులు మీకు ఇస్తాము. మీరు ఎన్ని రోజులు చేయగలిగితే అన్ని రోజులు అన్న. మీరు ఏ ప్రాంతాలకు వెళ్ళాలో ఆ విషయాలన్నీ కూడా విపులంగా మాకు తెలియజేయండి. ఎక్కడెక్కడ, పొద్దున్న ఎక్కడ, సాయంత్రం ఎక్కడ అనే విషయాలు తెలియజేస్తే మరి ఎన్ని రోజులు మీరు మీటింగ్ పెట్టగలరు అనేది మాకు తెలియజేస్తే మరి ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి వస్తా ఉన్నా అన్న. ఓకే అన్న. ఓకే అన్న. ఓకే అన్న. వందనాలు. ప్రైజ్ వందనాలు. ప్రైజ్ రావడం.